అంటే ఇక్కడ మనం ఈశాన్యం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈశాన్యంలో ఎలాంటి ఇష్యూస్లు వాస్తు సమస్యలు లేకుండా ఉంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అనేది కూడా ఈ మధ్య చాలా ఎక్కువగా చర్చ జరుగుతూ వస్తుంది. లేదండి, ఈశాన్యం అసలు బ్రహ్మ అంటే మనం శివునితోటి పోల్స్తామండి. అక్కడ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా ఎప్పుడు కూడా ఈశాన్యంలో చెప్పులు ఒకటి పెట్టకుండా చూసుకోండి. ఆ రెండవది ఏంటంటే గేట్ కూడా అక్కడ పెట్టుకోకుండా చూడండి, డోర్ లేకుండా చూడండి. ఏ ఇంట్లో అయితే ఈశాన్యం డోర్ ఉంటుందో ఆ ఇంట్లో మనకంటే పెద్దవాళ్ళు ఇబ్బంది చేసి, అంటే మన పెద్దవాళ్ళు అంటే సబార్డినేట్స్ ఎంప్లాయీ ఉన్నారనుకోండి, వాళ్ళ ఎంప్లాయర్ ఇబ్బంది పెట్టేది అవకాశం ఎక్కువ ఉంటుంది. ఉత్తర ఈశాన్యంలో పెట్టుకున్నారనుకోండి, మీకు పనులు అవ్వండి అసలు. ఫస్ట్ ఏది మీకు ఎక్కడైనా బయటికి వెళ్ళేది ఒకసారి కావాల్సిన పని 10 సార్లు తిరిగినా మీకు పనులు అవ్వవు. మీకు పని అవుతలేదు అంటే మన ఇంట్లో ఈశాన్యంలో ఉత్తర ఈశాన్యంలో డోర్ ఉన్నదన్నది లెక్క. అట్లనే చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఈశాన్యం గేటే పెట్టుకుంటున్నారు. ఈ గేట్లు కూడా కొద్దిగా చూసి అంటే ఈశాన్యం రాకుండా చూడండి. ఎందుకంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా 4 భాగాలు ఉచ్చస్థానంలో పెట్టుకోవాలి. ఉచ్చస్థానం అంటే 4 భాగాలు చేసినప్పుడు ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యంలో ఉచ్చస్థానంలో పెట్టుకోండి, కానీ మరీ ఈశాన్యంలో పెట్టుకోవద్దు. అది కూడా ఏంటి అంటే ఇప్పుడు ఏ రకంగా ఇంటి గేటు ఇంటి డోరు సింహద్వారము గేట్ ఏ విధంగా కలుస్తున్నాయో కూడా చూడాలి. ఎందుకంటే మీరు ఈశాన్యంలో ఒకటి పెట్టేసి ఇంకో అన్ని ఈశాన్యంలో పెట్టకూడదు. కొన్ని సందర్భాలలో ఆ క్యాలిక్యులేషన్ వేరుగా ఉంటుంది. ఎందుకంటే మనం 9 గ్రహాలను డివైడ్ చేసి ఇంటికి వచ్చిన గ్రహము లేకుంటే ప్రహారీ గోడకున్న గ్రహంలో తేడా ఉంటుంది. కాబట్టి ఆ రెండు కంబైన్డ్ ఫ్రెండ్లీ దీంట్లో ఉన్న దాంట్లో పెట్టుకోవాలి. ఇది ఎక్కడ పడని దాంట్లో పెట్టేసి ఇక్కడ ఏదో ఇల్లు రకంగా పెట్టేసి ఈశాన్యం పెట్టకండి అన్న నా ఈశాన్యంలో ఉండే ప్రాబ్లమ్స్ చాలా వరకు గవర్నమెంట్ రిలేటెడ్, మనకంటే పెద్దవాళ్ళు రిలేటెడ్, లేకుంటే పనులు కాకపోవడం, లేకుంటే ఇంట్లో ఏదన్నా అసలు ధనం అన్నది నిలవదండి. ఫస్ట్ అన్నిటికంటే ధనం ముఖ్యం. ఉత్తరం ఈశాన్యం ప్రాబ్లం ఉన్నప్పుడు ధనం ఇంట్లో నిలవదు. మీరు కష్టపడేది అందరు కష్టపడేది ధనం కోసం. ఈ ధనం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, ఎన్నో పూజలు పునస్కారాలు అన్నీ చేస్తున్నారు. కానీ మన ఇంట్లో ఉన్న ఈశాన్యం ప్రాబ్లం నుంచి ఎవరు ఐడెంటిఫై చేస్తలేరు అన్నది నా ఉద్దేశం అండి. కాబట్టి ఇప్పటి నుండి ఇప్పుడు కనీసం తెలిసిన వాళ్ళతోటి కానీ లేకుంటే వీధి అంతం కూడా ఉండొద్దండి. ఇప్పుడు చాలామందికి చూస్తున్నాను నేను. ఈ మధ్యకాలంలో ఒక ఇంటికి వెళ్ళి ఉండే వాళ్ళకి తూర్పు రోడ్ ఉండి ఉత్తరం రోడ్ వచ్చి అక్కడ డెడ్ ఎండ్ అయిపోతుంది. డెడ్ ఎండ్ లేదు అన్నది వాళ్ళ వాదన. అంటే ఉత్తరం రోడ్ అయితే నార్త్ రోడ్ వచ్చేసి ఈస్ట్ రోడ్లో ఎండ్ అవుతుంది. అది అటువంటి కూడా చూసుకోండి, చాలా ఇబ్బంది. మీరు అన్నట్టుగా ఈశాన్యం ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. అప్పుడు వాళ్ళకు డబ్బు పేరు కోసం డబ్బంతా వెదజల్లుతూ ఉంటారు. ఏదో రకమైనది అంటే అది బిజినెస్ పరంగానో లేకుంటే ఇంకో రకంగా ఏదో రకమైన ఇబ్బందులతోటి ఉంటూనే ఉంటారు. ఆరోగ్యపరమైన సమస్యలు కూడా వచ్చి వాళ్ళ డబ్బు ఆరోగ్యానికి పెట్టుబడి అయిపోతుందండి. కాబట్టి అటువంటిది లేకుండా చూసుకుంటే చాలా మంచిది. ఉన్న కాడ దాన్ని సరి చేసుకుంటే ఇంకా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.